అనగనగా అరవ్ అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను తన తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ చాలా పేదరికంలో జీవించేవాడు. వాళ్ళ అమ్మ అతనికి ఎప్పుడూ నిజాయితీగా ధర్మంగా బతకాలని మంచి మాటలు చెబుతూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం అరవ్ బయట నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక పర్సు దొరికింది. అది తెరిచి చూడగా అందులో కొన్ని వేల రూపాయల డబ్బు, ఒక గుర్తింపు కార్డు మరియు కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ డబ్బును చూసి తన కుటుంబ కష్టాలు తీర్చుకోవచ్చని అరవ్కి ఒక క్షణం అనిపించింది. కాని వెంటనే తన తల్లి చెప్పిన నిజాయితీగా ఉండాలి అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి. వెంటనే మనసు మార్చుకొని ఆ పర్సులోని గుర్తింపు కార్డులో ఉన్న చిరునామా ఆధారంగా దాని యజమానిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ పర్సు యజమాని పేరు శంకర్. ఆయన ఒక వృద్ధుడు మరియు తన మొత్తం పెన్షన్ డబ్బును పోగొట్టుకుని చాలా దిగులుగా ఉన్నారు. అరవ్ వచ్చి ఆ పర్సును తిరిగి ఇవ్వగానే శంకర్ గారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. శంకర్ గారు అరవ్ నిజాయితీకి మెచ్చుకొని అతనికి బహుమతిగా కొంత డబ్బివ్వబోయారు. కాని అరవ్ చాలా వినయంగా, అయ్యా, ఇది నా బాధ్యత, దీనికి బహుమతి అవసరం లేదు అని చెప్పి ఆ డబ్బును తిరస్కరించాడు. అరవ్ యొక్క మంచితనానికి, నిజాయితీకి శంకర్ గారు ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆయన ఒకప్పుడు ఒక పెద్ద పాఠశాలకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. మరుసటి రోజే ఆయన అరవ్ వాళ్ల ఇంటికి వెళ్లారు. ఆయన అరవ్ కథను ఒక స్థానిక వార్తాపత్రికకు తెలియజేసి ఒక పెద్ద విద్యాసంస్థ స్కూల్ ట్రస్ట్తో మాట్లాడారు. ఫలితంగా ఆ విద్యాసంస్థ అరవ్ చదువు బాధ్యతను స్వీకరించింది. ఆ రోజు నుండి అరవ్ కాలేజీ పూర్తి చేసే వరకు అయ్యే చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఒక్క సంఘటనతో అరవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను కష్టపడి చదువుకొని పెద్దయ్యాక ఒక నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారి అయ్యాడు. తన జీవితంలో ఎప్పుడూ నిజాయితీ అనే విలువను వదిలిపెట్టలేదు. నిజాయితీగా ఉంటే దాని ప్రతిఫలం ఎప్పటికీ మనతోనే ఉంటుందని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.